అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కొన్ని బిల్లులు జీవో నెంబర్ ప్రకారం 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం జీవో నెంబరు 0791 ప్రకారం చట్ట ప్రకారం జరుగుతూ ఉన్నటువంటి గ్రామ సభలు. ఈ గ్రామ సభలు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి 3 నెలలకు ఒకసారి సంవత్సరానికి 4 సార్లు గ్రామ సభలు జరపాలి. ఈ గ్రామ సభలు జరపాల్సినటువంటి సారాంశం ఏమిటంటే గ్రామ స్వరాజ్యం కోసం. ఎందుకంటే అంటారు కదా, పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలు. అందుకే ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభలు జరపాలి అనేటువంటి నిర్దిష్టత ఉన్నటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటి గురించి నేను మీకు వివరిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, అలాగే వార్డు మెంబర్లు వీరందరూ నెలకి ఒకసారి వారి సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ సభలు జరపాలి. ఈ గ్రామ సభలు ఏ విధంగా జరపాలి అని అంటే, ముందుగా దండోరా వేయించాలి. అన్ని పురవీధుల్లో దండోరా వేయించి ప్రతి ఒక్క 4 కూడల్లో ఎక్కడైతే అందరూ కూర్చునే ఉన్న ఏరియాలలో నోటీస్ బోర్డులు అంటించాలి. ప్రతి ఒక్క ఓటర్కి ఈ విషయాన్ని తెలియచేసి గ్రామ సభ జరుగుతోంది, ప్రతి ఒక్కరూ హాజరు కావాలని టంకు వేయించాలి. ఈ విధంగా వేయించిన తర్వాత ఆ కార్యక్రమంలో సర్పంచి, ఉప సర్పంచి, కార్యదర్శి వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలి. ఏం జరగాలి? గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఏ విధంగా పోవాలి అని అక్కడ తీర్మానం చేస్తారు. ఈ తీర్మానం చేసిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పనులు చేయించాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? దానికి పూర్తిగా రివర్స్గా జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా గ్రామ సభలు నిర్వహించటం లేదు. కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ మాత్రం పందికొక్కుల్లా దోచుకొని తింటున్నారే తప్ప ఎక్కడా కూడా ఒక గ్రామ సభ పెట్టడం లేదు. ఇది కొంతమంది లంచగుండులుగా ఉన్నటువంటి అధికారులతో కుమ్మక్కయ్యి చేస్తున్నటువంటి దోపిడీ. ఇంకొక విషయం చెప్పాలి అంటే, వార్డు మెంబర్లకు కూడా తెలియదు ఇక్కడ ఇంత దోపిడీ జరుగుతూ ఉందని. వారిని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి క్రమాలు ఇవన్నీ కూడా. కానీ ఈ గ్రామ సభలో జరుగుతున్నటువంటి అవినీతిని ఆయా జిల్లా కలెక్టర్లు కానీ, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ వీరు పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ జేబీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు తన బాణి వినిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ వివరాలు ఏంటో చూద్దాం. అందరికీ జై భీములు. మీ జెట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు, జాతీయ బహుజన పార్టీ జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడుగా, నర్సాపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేసిన లీడర్గా కొన్ని పల్నాడు ప్రాంతంలోని కొన్ని విషయాలను మీకు తెలియజేయాలనుకొని మీడియా సమావేశంలో మాట్లాడుతున్నా. బహుజనులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు, మరి ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై స్పందించాలి. రెడ్డిచింతల మండలంలోని జెట్టిపాలెం గ్రామం గ్రామ పంచాయతీ నిధులను అభివృద్ధి పేరు మీద గ్రామ సభలు జరిపించకుండా, గ్రామ తీర్మానాలు లేకుండా, మరి గ్రామంలో ప్రతి సంవత్సరం 4 సమావేశాలు గ్రామ సభలు జరగాలి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులని మరి కాలరాసిన సర్పంచులు, అలాగే వార్డు మెంబర్లు, ప్రభుత్వ అధికారైన గ్రామ కార్యదర్శులు కూడా గ్రామ సభలు జరిపించకుండా, గ్రామంలో దండూర వేయించకుండా, నోటీస్ బోర్డు పెట్టకుండా, తీర్మానాలు లేకుండా కూడా డబ్బులు డ్రా చేసినారు. మరి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు భారత రాజ్యాంగాన్ని గౌరవించి, అలాగే మాచెల్ల నియోజకవర్గ శాసనసభ్యులైన జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఈ విషయంపై స్పందించాలి. గ్రామ సభలు జరిపించి గ్రామ సభ జీవో నెంబర్
0791 భారత రాజ్యాంగంలో కల్పించిన జీవో నెంబర్ని కాలరాసి గ్రామ అభివృద్ధుల పేరు మీద డబ్బులు లక్షల కోట్ల రూపాయలు డ్రా చేసినారు. కనీసం వార్డు నెంబర్లు సమావేశాలు కూడా జరగలేదు. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజున సమావేశాలు జరపమని భారత రాజ్యాంగంలోనే ఉంది. అలాగే అక్టోబర్ 2వ తారీఖున గ్రామ సభ జరిపించాలని, దండోర వేయించాలని భారత రాజ్యాంగం కల్పించింది. జూలై 2వ తారీఖు అలాగే ప్రతి జూలై నెలలో 2వ తారీఖున జరపాలి. మరి ఒక నెలలో, ఒక సంవత్సరంలో ఎన్ని సమావేశాలు జరిపించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శుల మీద ఉంది. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలకు చెప్పకుండా వార్డు నెంబర్ సమావేశాలు కూడా జరగకుండా, తీర్మానాలు చేయకుండా మరి మీ ఇష్టాసారంగా గ్రామ అభివృద్ధికి కమిటీ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు డ్రా చేసినారు. జట్టిపాలెం గ్రామంలో కనీసం 16 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టారు. పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని వారు దత్తత గ్రామాలైన ₹1 కూడా అభివృద్ధి పేరు మీద వాళ్ళు గ్రామానికి సహకరించలేదు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయాలని కూడా మరి నేను కోరుతున్నాను. మల్లవరం గ్రామంలో, చిన్న గ్రామం అయిన మల్లవరం గ్రామంలో 16 లక్షల రూపాయలు డ్రా చేసినారు. అలాగే రెండిచింతల మండలంలో 96,74,575 రూపాయలు డ్రా చేసినారు 2022 నుంచి 2025 వరకు. అలాగే మిట్టపూడిపాడు గ్రామంలో 10 లక్షల రూపాయలు డ్రా చేశారు. తుమ్మరకోట గ్రామంలో 37 లక్షల రూపాయలు డ్రా చేసినారు. మరి గోలి గ్రామంలో, మిట్టపూడిపాడు గ్రామంలో, మరి రెండిచింతల మండలంలోనే ఇన్ని కోట్ల రూపాయలు మార్చారు. ఏ గ్రామంలో అభివృద్ధి జరిగింది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, మీడియాకు చెప్పాల్సిన అవసరం ఉంది, పత్రికా విలేకరులకు చెప్పాల్సిన బాధ్యత కూడా గ్రామ సర్పంచుల మీద ఉంది. ఈ జీవో నెంబర్ ప్రకారం మరి ప్రతి విలేకరు స్పందించాలి, మీడియా మిత్రులు స్పందించాలి. ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు స్పందించి గ్రామ సభలు జరిపించి గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయాలని కూడా మీకు మనవి చేస్తూ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. తక్షణమే ఎంక్వైరీ జరిపించకపోతే బహుజన పార్టీ, జాతీయ బహుజన పార్టీ జేబీపీ పార్టీ ఆధ్వర్యంలో బహుజనుల హక్కుల కోసం, గ్రామ అభివృద్ధి కొరకు నేను ముందుండి ఉద్యమాలు కొనసాగిస్తానని మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. అందరికి జేబీలు, కళాభివందనాలు.